హలో నమస్తే, నేను అశోక్. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి, సుగాలి ప్రీతి వ్యవహారానికి సంబంధించి ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న రియాక్ట్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి అసలు ఆ కేసును బయటికి తీసుకొచ్చింది నేనే. గత ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ నేను ఆ తల్లికి మాటిచ్చాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి నేనే చెప్పాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తున్నప్పుడు, ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఆ కేసుని తారుమారు చేస్తూ వచ్చింది. ఆ డిఎన్ఏ రిపోర్ట్లు కావచ్చు, ఆ పాపకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నింటినీ కూడా తారుమారు చేస్తూ వచ్చింది. గతంలో వాళ్ళు ఏదో మెప్పు పొందడం కోసమో, వాళ్ళు ఏదో ఈ కేసుని మేము సాల్వ్ చేసామని చెప్పడం కోసమో కేవలం ఒక పేపర్స్ ఇచ్చి ఒక ఆర్డర్స్ పాస్ చేస్తూ వచ్చింది. దీన్ని సిబిఐకి అప్పగించండి, సిబిఐ వాళ్ళ ద్వారా ఈ విచారణ జరిపించండి అని మాత్రమే చెప్తూ వచ్చింది. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ వచ్చారు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద పదే పదే మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డిని దించడానికి కూడా ఇదొక అంశంగా కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటూ ఉన్నారు. సుగాలి ప్రీతి అంశాన్ని ఆయన తల్లికి, ఆ పాప తల్లి కంటే, ఆ పాప కుటుంబ సభ్యుల కంటే, గత ప్రభుత్వంలో చేసిన అంశాల కంటే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో సుగాలి ప్రీతి పేరు లేకుండా, సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రామ్ను కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో అలాంటిది నిన్న బయటకు వచ్చేసి ఈ కేసుకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేన సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏం జరుగుతుందో ఏంటో చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెడితే ఆయన నిన్న కొంచెం హాస్యాస్పదంగాను ఆయన దీన్ని కవర్ చేయడానికో, లేదంటే దీన్ని ఇంకా టైం పడుతుంది దీన్ని సాల్వ్ చేయడానికి అనే విధంగా కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వాస్తవానికి ఈ కేసు జరిగింది 2017లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. 2017లో ఈ కేసు జరిగింది. 2019లో ప్రభుత్వం మారిపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు నాకు న్యాయం చేయాలన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేస్తాము, దాంతోపాటు మీకు ఆర్థికంగా కొంత సాయం చేస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఆ కేసుకు సంబంధించి ఏం చేయాలి, ఏంటి, సిబిఐతో విచారణ జరిపించాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నింటినీ కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదికని సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఆ కేసును టేకప్ చేయాలని చెప్పి చెప్తూ వచ్చారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ తల్లికి, ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని, 5 సెంట్ల ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని, వీటన్నిటినీ కూడా కల్పిస్తూ వచ్చారు. వీటన్నిటినీ కూడా కల్పిస్తూ వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే అధికారంలో లేనటువంటి సమయంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి ఆ తల్లి న్యాయం జరగాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో ఆ తల్లికి, ఆ కుటుంబానికి, అందరికీ కూడా ఆర్థికంగా, అలాగే ఆ పాప ఎవరైతే చనిపోయినటువంటి బాధితురాలు ఉందో ఆమెకి న్యాయం జరగడానికి సంబంధించిన ఆర్డర్స్ని, వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ఇంత న్యాయం చేసినప్పటికీ కూడా వీటన్నిటినీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూనే గతంలో ప్రభుత్వం డిఎన్ఏలకు సంబంధించిన రిపోర్టులు, లేదంటే ఆ పోస్ట్ మార్టంకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా తారుమారు చేసిందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది. అసలు ఈ జరిగింది ఇష్యూ ఇప్పుడు 2017లో జరిగినప్పుడు, అప్పటి వరకు ఆ 2 సంవత్సరాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, టీడీపీని ఎలాంటి విమర్శలు చేయలేదు. కనీసం టీడీపీ మీద ఒక్క కామెంట్ అంటే ఒక కామెంట్ కూడా లేదు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం విపరీతంగా విమర్శలు, విపరీతంగా కామెంట్స్, ఆయన ఎలా బద్నాం చేయాలి, ఆయన ఎలా ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యాఖ్యలన్నింటినీ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కదా, 16 నెలలు అయిపోయింది మనం అధికారంలోకి వచ్చి. ఆ తల్లి మీ అపాయింట్మెంట్ కోసం మీ పార్టీ ఆఫీస్ చుట్టూరు తిరుగుతుంది. అదే వీల్ చైర్ మీద పవన్ అన్న నాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని మీ మంగళగిరి ఆఫీసులో రోజుకి 10 సార్లు మీ ఆఫీస్ చుట్టూరు తిరుగుతుంది. మరి ఒక 5 నిమిషాలు పిలిచి మాట్లాడలేకపోయారా? మరి ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చి దీన్ని ఖచ్చితంగా నేను పరిశీలిస్తానని చెప్పలేకపోయారా? ఇంత పెద్ద ఎత్తున మీడియా ఇప్పుడు టేకప్ చేసి, ఇంత పెద్ద ఎత్తున మీడియా క్వశ్చన్ చేస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఈరోజు మనకు గుర్తొచ్చింది ఆ కేసు. అంత ముందంతా ఏమైపోయింది? ఎన్నికల కోసము, రాజకీయాల కోసము, ఓట్ల కోసము మీరు వాడుకున్నటువంటి సుగాలి ప్రీతికి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మర్చిపోయిన తర్వాత ఆ తల్లి ఈరోజు వీల్ చైర్ యాత్ర అనేటువంటి ఒక యాత్రని ప్రారంభిస్తూ వచ్చినప్పుడు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు దాని మీద మీరు రియాక్ట్ అవుతూ ఉన్నారా? అది పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. 2017లో జరిగింది. ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులుగా భావించబడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టిల్ ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి వ్యక్తులే. వాళ్ళందరూ ఇంకా టీడీపీ పార్టీలో ఉన్నారు. సరే, మీరు ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయాలనుకుంటున్నారు కదా, ఆ తల్లి దగ్గర ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పుడే వెంటనే విచారణ స్టార్ట్ చేయండి. అలా చేసే ధైర్యం లేదు మనకి. అలా కాకుండా టీడీపీకి సంబంధించి మీరు కూటమిలో ఒక భాగం,
జనసేన పార్టీ కూడా కీలక భాగంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక ఆర్డర్స్ పాస్ చేయండి, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, అలాగే ఈ పార్టీకి సంబంధించి వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక ఆర్డర్స్ పాస్ చేయండి. అలా కూడా చేయము. సో ఇలా చేయము, అలా చేయము, అవేం చేయకుండా గతంలో ఎంతో కొంత కొద్దో గొప్ప న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ మనం తిరిగి విమర్శలు చేస్తూ ఉంటాం, జగన్మోహన్ రెడ్డి తిడతా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకా ఇప్పటికి కూడా అధికారం కోల్పోయాడు, 11 స్థానాలకు పడిపోయాడు. అయినా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ కేసుని నిర్వీర్యం చేశామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే, ఇది ఎంత హాస్యాస్పదము. ఎంతో కొంత కొద్దో గొప్ప మాకు జగన్ హయాంలోనే న్యాయం జరిగిందని చెప్పేసి ఆ తల్లి అంత పెద్ద ఎత్తున మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభుత్వం డిఎన్ఏ రిపోర్ట్లు మార్చేసింది, ఆ ప్రభుత్వం కేసును తారుమారు చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారేంటి? ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి ఒక కేసుని మనకి చేతగాక, మనం ఏమి చేయలేక, రాజకీయాల కోసం వాడుకొని, అధికారం కోసం వాడుకొని ఇప్పుడు మళ్ళీ ఓడిపోయినటువంటి ఒక పార్టీ మీద మనం నిందలు మోపుతున్నామే. దీనికి సంబంధించి పరిష్కారం చేయలేక బుకాయించే కబుర్లు అని చెప్పుకోవాలా, లేదంటే ఏదో ఒకటి ఇంకా టైం పట్టిద్దని చెప్పేసి జస్ట్ ప్రొలాంగ్ చేస్తే ఈ ఇష్యూ డివియేట్ అయిపోద్దని చెప్పేసి అనుకోవాలా? ఇలానే కదా చర్చలు జరుగుతుంది, ఇలానే కదా వ్యాఖ్యలు జరుగుతుంది. రాజకీయాల కోసము, రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం చేసేటువంటి కామెంట్స్, మనం మాట్లాడేటువంటి ప్రతి ఇష్యూ కూడా రికార్డ్ అయి ఉంటుంది, ఆన్ రికార్డ్లో ఉంటుంది. మనం ఎన్నిసార్లు మాట్లాడాం, ఎన్ని వందల సార్లు ఈ సుగాలి ప్రేతి కేసు గురించి మనం మాట్లాడాం. మీడియా చూపించలేదు, నేను కూడా చెప్తున్నా, మీడియా చూపించలేదు, అప్పుడు ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఈ ఇష్యూని టేకప్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పార్వతి గారు కలిసి ఈ కేసుని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లిని చేతులు పట్టుకొని నీకు న్యాయం చేస్తానని చెప్తారు. మరి అంత పెద్ద ఎత్తున చలించిపోయి కదిలిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి 15-16 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో ఆయన మనసు కరగలేదా? లేదంటే ఆయన మనసు రాయలా మారిపోయిందా? లేదంటే వాళ్ళందరూ కూడా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి, ఆ అధికార పార్టీ కూడా మనతో పాటు పొత్తులో ఉంది కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, మనం ఇప్పుడు మాట్లాడితే రాజకీయంగా నష్టం అవుతుంది, మనం ఇప్పుడు మాట్లాడితే మనం ఆ రోజు తెలియక ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు సరిగా పరిశీలించగా మనం ఏదో ఓట్ల కోసమో, మనం ఏదో రాజకీయం కోసం మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మాట్లాడితే మన ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందని చెప్పేసి మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు మాట్లాడాలి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా అంత పెద్ద ఎత్తున. ఇప్పుడు ఈరోజు ఈ ఇష్యూ మీద మీరు సరిగా స్పందించకపోతే, సరిగా మాట్లాడకపోతే, దీని మీద నిన్న డైరెక్ట్గా మీరు చెప్తూ వచ్చారు, ఇది ఏదో అంత ఈజీ కేసు కాదు, ఏదో నేను అప్పుడు నార్మల్ కేసు అనుకున్నాను, దీన్ని ఏదో మీరు కోపం తెచ్చి మా మీద ప్రెజర్స్ తీసుకొచ్చి, పోలీస్ శాఖ మీద ప్రెజర్స్ తీసుకొస్తే అంత ఈజీగా సాల్వ్ అయ్యే కేసు కాదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎంత ఈజీగా సాల్వ్ అవ్వదు సార్, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? 2017లో జరిగినటువంటి ఒక కేసు స్టిల్ 2025లో కూడా కంటిన్యూ అవుతుందంటే ప్రభుత్వం, మీది థర్డ్ ప్రభుత్వం. 2017 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే ఇది 3వ ప్రభుత్వం. 3 ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ పాపకి న్యాయం జరగలేదంటే ఇక ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో, ఇంత పెద్ద ప్రజా వ్యవస్థలో ఇక ప్రజలకు న్యాయం జరుగుద్దని ఎవరైనా భావిస్తారా? అసలు ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? మీలాంటి వ్యక్తులే, ఈ కేసుని బయటకు తీసినటువంటి వ్యక్తులే, ఈ కేసు మీద పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వ్యక్తులే ఇప్పుడు టైం పట్టుద్ది, అంత ఈజీ కేసు కాదు, ఆ ప్రభుత్వాలు తారుమారు చేసే, ఇంకో ప్రభుత్వం ఇంకో చేసిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నామే. ఇంకా మిమ్మల్ని నమ్మో, లేదంటే మీ దగ్గరికి ఇంకెవరైనా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరు వినే పరిస్థితి ఉంటుందా? ఈ పాపకి మీరు న్యాయం చేయగలిగి ఉంటే, ఈ పాపకి మీరు అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ 15-16 నెలలు అయిపోయింది కదా, ఈ 15-16 నెలలు పక్కన పెట్టండి, ఇంకో సంవత్సరం టైం తీసుకోండి, ఆ సంవత్సరాల్లో అయినా నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఆ తల్లికి మీడియా ముఖంగా ఒక సమాధానం చెప్పి ఒకటి చెప్పండి. ఆ తల్లిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టి, మీరు గతంలో ఎలాగైతే ఆ తల్లి చేయబట్టుకొని నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారో, ఇప్పుడు అలాగే ఆ తల్లిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకొని న్యాయం చేస్తానని చెప్పండి. ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముతారు, మీకు ఓట్లు వేసినప్పుడు ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా రాజకీయాల కోసం ఒక మాట, రాజకీయానికి సంబంధించిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మనం మాట్లాడితే ప్రజలు విస్మరించే పరిస్థితులు అస్సలు ఉండరు. ఆల్రెడీ మీ మీద ఒక ఇంపాక్ట్లోకి వెళ్ళిపోయారు కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆవేశంలో ఏదో మాట్లాడతారు, ఆ తర్వాత రియలైజ్ అవుతారు ఆయనకయ్యా అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు కూడా దానికి వత్తాసు పలికే విధంగా టైం పడుతూ ఉంటుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇంకా పూర్తిగా విచారించాలి. కొంతమంది కేసును తారుమారు చేశారని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో, ఈ కేసును నీరుగార్చే ప్రయత్నము, ఆ తల్లికి అన్యాయం చేయడానికి కుమ్మక్కయ్యి వేరే ఒక వ్యక్తులతో ఇలా చేసినట్టు కూడా అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇకనైనా దయచేసి మీరు న్యాయం చేయగలిగితే ఇలాంటి కేసుల గురించి మాట్లాడండి, మీరు న్యాయం చేయగలిగితే ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేయండి. అలా కాకుండా రాజకీయాల కోసం ఆ మాటలు మాట్లాడితే, రాజకీయాల కోసం గెలవడం కోసం ఇలాంటి బాధితురాలికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకొచ్చి రాజకీయంగా ఉపయోగపడతారేమో కానీ
ఆ వ్యక్తికి చేసేటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే వాళ్ళు ఆ తల్లి పడేటువంటి బాధలు కావచ్చు, మనకి ఖచ్చితంగా ఒకరోజు మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి అలాంటి వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కేసుని ఆయన ఎలా అయితే టేకప్ చేశారో ఈ కేసుని ఆయనే సాల్వ్ చేస్తారనేది కూడా ఆశిస్తూ ఉన్నాం.